ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సతీష్ కుమార్ గారికి, అలాగే మాధవరావు గారికి, హనుమంతరావు గారికి, అలాగే సమ్మయ్య గారికి, అలాగే వచ్చిన యూనియన్ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈపీఎఫ్ వీటి గురించి అదే మామూలుగా జనంలో వీటి గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటిని ఇంకా అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ఇప్పటికి 1 year అవుతుంది చేపట్టి. అలాగే ఇది మా పీడీసీసీ బ్యాంకులో స్టార్ట్ చేశారు. ఇప్పుడు గతంలో స్టార్ట్ చేసి ఇప్పటికి మా బ్యాంకులో అదే ప్లేస్లో మళ్ళా 1 yearకి మళ్ళీ ఈ కార్యక్రమం గురించి మనం మాట్లాడుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. ఈ ప్రతి మనిషికి గతంలో ప్రజల వద్ద పాలన లాగే ఇప్పుడు గడప ప్రోగ్రాం లాగా దీన్ని కూడా అన్ని చోట్ల దీన్ని బాగా అందరికి తెలిసేటట్టుగా ఈ అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంని చేపట్టారు. ఇదంతా చక్కగా ఈరోజు అందరి సమక్షంలో బాగా జరిగిందని అనుకుంటున్నాము. అట్లాగే మీరు ఇచ్చిన ఈ ఛానల్స్ అందరికీ నిధి ఆప్కే నికట్ యానివర్సరీ ప్రోగ్రాం సందర్భంగా ప్రకాశం జిల్లా డిసిసిబి బ్యాంక్ ఒంగోలులో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి శ్రీ శ్రీనివాస్ కుమార్ గారు, రాఘవయ్య గారు, మాధవరావు గారు మరియు హనుమంతరావు గారు, వివిధ సంస్థలకు సంబంధించినటువంటి యజమానులు, కార్మికులు, పెన్షనర్స్ అందరికీ ఈపీఎఫ్ఓ జిల్లా కార్యాలయం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భారతదేశము అంతటా ప్రతి జిల్లాలో నిధి ఆప్కే నికట్ ప్రోగ్రామ్ యానివర్సరీ అనేది ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఆన్లైన్లో సెంట్రల్ పిఎఫ్ కమిషనర్ న్యూఢిల్లీలో ఆన్లైన్లో ప్రోగ్రామ్ జరుగుతున్నారు. మరియు ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంప్లాయీస్కి పెన్షనర్కి సంబంధించినటువంటి గ్రీవియన్సెస్ ఏవి ఉన్నా కూడా అవి మేము ఒక ఫామ్ డిజైన్ చేశారు మా సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు. ఆ ఫామ్లో వాళ్ళ గ్రీవియన్స్ని కనుక రిజిస్టర్ చేసినట్లయితే ఇప్పుడే ఆ గ్రీవియన్స్ని మా రీజనల్ కమిషనర్ ఆఫీస్కి పంపడం జరుగుతుంది. ఆ సమస్యను అక్కడ పరిష్కారం చేయడానికి అక్కడ ఒక టీమ్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు వీలైతే ఈరోజే ఆ సమస్యను పరిష్కరించి మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తారు. ఒకవేళ దానికి కొంత సమయం కనుక అవసరమైతే 2-3 రోజులలో ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా గత సంవత్సరము 23 జనవరి 27వ తారీఖు నుంచి మళ్ళీ జనవరి 24 వరకు 1 year అయిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని యానివర్సరీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మేము ముఖ్యంగా మా జిల్లా కార్యాలయం నుండి కోరుకునేది ఏంటి అని అంటే, ఎవరికైనా పిఎఫ్ సంబంధించినటువంటి గ్రీవియన్స్ ఏది ఉన్నా కూడా ఈ 27th ఎవ్రీ మంత్ జరిగే ప్రోగ్రాంలో కానీ వాళ్ళు విన్నవించవచ్చు. లేకుండా మా కార్యాలయానికి కూడా వచ్చి మాకు ఆ గ్రీవియన్స్ని చెప్పినట్లయితే మేము దాన్ని పరిష్కరించడానికి మా కమిషనర్ గారు రీజనల్ ఆఫీస్ గుంటూరు వారితో సంప్రదించి తొందరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇంకా కూడా అదే విధంగా చేస్తామని ఈ అందరి సమక్షంలో మేము తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.